అందరికీ నమస్కారం అండి. విపాసన అంటే ఏంటి? విపాసన కోర్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అక్కడ ఏం నేర్పిస్తారు? ఎందుకు ఫ్రీగా 10 రోజులు మనకి వసతి, భోజనాన్ని కల్పించి మరి ఆ పద్ధతిని నేర్పిస్తారు? మనకి ఏ లాభం ఉంటుంది? ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఈ విపాసన కోర్స్ చేయటం వలన? అన్న ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. సో ఫస్ట్ విపాసన అంటే ఏంటో తెలుసుకుందాం. పాసన అంటే యాక్చువల్గా చూడటం అన్నమాట. విపాసన అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడటం. అంటే ఇక్కడ ఏదైతే జరుగుతోందో మన బాడీలో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం గమనించటాన్ని విపాసన అంటాం. ఇలా గమనించటం వల్ల ఏమొస్తుంది అని అనుకుంటూ ఉన్నారా? సో యాక్చువల్గా ఈ విపాసన పద్ధతి ఎంతో పురాతనమైన పద్ధతి అన్నమాట. అప్పట్లో ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో ఈ విపాసన తప్పక చేస్తూ ఉండటం వలన వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని అనుభవించేవారన్నమాట. కానీ రాను రాను ఏం జరిగింది అంటే కులాలు, మతాలు, ఇంకా సాంప్రదాయాలు ఇవన్నీ యాక్చువల్గా ఈ విపాసన పద్ధతికి యాడ్ చేయటం వలన ఈ విపాసన పద్ధతి కలుషితమైపోయింది. ఈ విపాసన పద్ధతి ఎలాగైతే కలుషితం అయిపోయిందో ఆ కలుషితం అయిపోవటం వలన మానవుడిలో కూడా ఈ సుఖం, సంతోషం, ఆనందం ఇవన్నీ కనుమరుగైపోయాయి అన్నమాట. కానీ గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం అప్పట్లో వైరాగ్యం చెంది, మీకు ఈ బుద్ధుని స్టోరీ ఆల్రెడీ తెలుసు కదా, వైరాగ్యం చెంది అసలు జీవితం అంటే ఏంటి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళి ఈ విపాసన పద్ధతిని మళ్ళీ రీడిస్కవర్ చేయటం అనేది జరిగిందనమాట. అలా రీడిస్కవర్ చేసి గౌతమ్ బుద్ధుడు ఊరికే ఉండలేదు. ఆ విషయాలని ప్రతి ఒక్కరికి అందించాలని, తను సుఖం, సంతోషాన్ని ఎలా అనుభవించారో ప్రతి ఒక్క మానవుడు కూడా సుఖ సంతోషాలని అనుభవిస్తూ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతూ వారు ముక్తిని పొందాలన్న ఉద్దేశంతో గౌతమ్ బుద్ధుడు దీన్ని రీడిస్కవర్ చేశారు. అదే విపాసన మెడిటేషన్ అన్నమాట. ఓకే, సో విపాసన మెడిటేషన్ అనేది ఎంతో చక్కనైన పద్ధతి. కానీ ఈ కలుషితం అయిపోవటం వలన మనకి ఎన్నో చేంజెస్ జరిగి మనకి సంతోషం కూడా దూరం అయిపోయింది అన్నమాట. అందుగురించి ఒక్క 10 రోజులు కనుక మనం అక్కడికి వెళ్ళి ఈ విపాసన పద్ధతిని కనుక నేర్చుకుంటే జీవితంలో సుఖం, సంతోషమే కాకుండా ఇంకా మీకు ముక్తి కూడా లభించేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది నా ఎక్స్పీరియన్స్, అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి మీరందరూ కూడా ఈ సంతోషాన్ని, ఆనందాన్ని పొందాలని, ముక్తిని కూడా చవి చూడాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. సో విపాసన అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సో ఆ 10 రోజుల్లో అసలు ఏం చేస్తారు అక్కడ అంటే, ఫస్ట్ 3 days మాత్రం మనకి మన శ్వాస పైన, అంటే మన శ్వాసని గమనిస్తూ ఉండటం అనేది నేర్పిస్తారన్నమాట. ప్రస్తుత కాలంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా అవ్వటం వలన, పనులు ఎక్కువగా ఉండటం వలన, బిజీ స్కెడ్యూల్స్ వలన, వీటన్నిటి వలన మనం మన బ్రీతింగ్ పైనే ఫోకస్ చేయటం అనేది మర్చిపోయాం. అదేంటి, అది జరిగిపోతూ ఉంటుంది కదా అనుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ మన బ్రీతింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా జరుగుతుందో, మన ఇన్హలేషన్, ఎక్సలేషన్ అంటే శ్వాసని లోనికి తీసుకోవటం, బయటికి తీసుకురావటం అనేది ప్రాపర్గా ఎప్పుడైతే జరుగుతుందో మీకు ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎంతోమంది రోగాలతో సతమతమవుతూ బాధపడుతూ ఉంటారు. మరికొందరు అంటే ఫిజికల్ రోగాలు, మరికొందరు మానసిక రోగాలతో సతమతమవుతూ ఉంటారు. అంటే మేబీ వారి లైఫ్లో వారు అనుకున్నది జరగకపోవటం, ఇలా ఎన్నో బాధలు అనేది అనుభవిస్తూ ఉంటారు. కానీ డబ్బు ఎంత వచ్చినా కూడా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో వాళ్ళకి మనమేమి బాగా కష్టపడి సంపాదిస్తాము, డబ్బు అయితే ఉంటుంది, కానీ ఫైనల్గా మనకు కావాల్సిన సుఖ సంతోషాలు అనేవి మాత్రం మనకి అంతగా లభించట్లేదు. ఈ విపాసన మెడిటేషన్లో మనకి ఆ సుఖ సంతోషాలు జీవితాంతం మనతో ఉండిపోయేలా ఈ మెడిటేషన్ ప్రక్రియ నేర్పించడం అనేది జరుగుతుంది అన్నమాట.
ఇక మీరు ప్రాపర్గా కనుక ఈ మెడిటేషన్ చేస్తే మీకు ఈ ముక్తి కూడా లభిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ 3 రోజులు మనకి ఆ శ్వాసని ఎలా ప్రాపర్గా తీసుకొని వదలటం, ఆ శ్వాసను తీసుకునేటప్పుడు మన బాడీలో కలిగే సెన్సేషన్స్ని కూడా గమనించమని చెప్తారనమాట. దాన్నే యాక్చువల్గా ఆనాపాన అని అంటారు. స్టార్టింగ్లో నేను కూడా ఫస్ట్ 2 డేస్ తర్వాత ఇదేంటి ఈ శ్వాసని అంటే లోపలికి తీసుకోవటం, వదలటం, ఇది నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చానా అని నాకు కూడా సెకండ్ డే అనిపించింది. కానీ నాకు ఈ థర్డ్ డే, ఫోర్త్ డేకే దాని యొక్క ఎఫెక్ట్ అనేది తెలిసింది అన్నమాట. మనం ఎన్నో వేదాలు, శాస్త్రాలలో, ఇంకా సద్గురు, ఇక్కడ గౌర్ గోపాల్ దాస్ స్పిరిచువల్ వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. మనం తినేటప్పుడు గమనించాలి అది ఎలా వెళ్తుంది అని చెప్పి. ఇక్కడ ఈ ఆనాపాన చేయటం వలన ఏం జరుగుతుంది అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మనకి స్పష్టంగా తెలిసిపోతుంది అన్నమాట. అంటే మన బ్రీతింగ్ ఎంతో ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి అంటే వారు చెప్తారు అంతే వీడియోస్లో, కానీ స్వంత అనుభవం అనేది మనకి లభిస్తుంది ఇక్కడ 3 డేస్లోనే. ఓకే, ఇక ఫోర్త్ డే ఏం జరుగుతుంది అంటే విపాసన పద్ధతిని నేర్పిస్తారు. ఫస్ట్ 3 డేస్ అయితే ఈ మన బ్రీతింగ్ తీసుకోవటం, తర్వాత బాడీలో సెన్సేషన్స్, ఇవన్నీ వాటి గురించి చెప్తారు. ఫోర్త్ డే రోజున ప్రాపర్ విపాసన పద్ధతిని నేర్పిస్తారు. ఈ ఫోర్త్ డే ఏం జరుగుతుంది అంటే మనం మన బాడీలో కలిగే మొత్తం సెన్సేషన్స్ అనేవి మనం చూడగలుగుతాం. అంటే మీరు ప్రాపర్గా ఈ 3 డేస్ కనుక చేస్తే మన బాడీలో కలిగే సెన్సేషన్స్ని మనం గమనిస్తామన్నమాట. అంటే మనకి భయం వేసినప్పుడు ఒక రకమైన సెన్సేషన్, కోపం వచ్చినప్పుడు ఒక రకమైన సెన్సేషన్, బాధ కలిగినప్పుడు ఇంకో సెన్సేషన్, ఇలా సెన్సేషన్స్లో తేడాని మీరు గమనిస్తూ ఉంటారు. ఈ విపాసన పద్ధతిలో అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కో సెన్సేషన్ రావటం, అంటే ఈ సెన్సేషన్స్ అనేవి ఎప్పటికీ సేమ్గా ఉండవు, మారుతూ ఉంటాయి అన్న అనుభూతిని మీరే పొందుతారు అన్నమాట. అంటే మన జీవితంలో కూడా మనకి వచ్చే ఏ కష్టం, నష్టం, బాధలు, సంతోషాలు, ఇవి ఏవైనా సరే అలా మారుతూనే ఉంటాయి అన్నవి వింటూ ఉంటాం. కానీ వేదాలు, శాస్త్రాలలో ఇక్కడ స్వంతంగా మీకై మీరు మీ బాడీని, మీ బ్రెత్ని గమనిస్తూ, మీ సెన్సేషన్స్ని గమనిస్తూ తెలుసుకుంటారు. అంటే ఇవి మారుతూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు అన్న విషయాన్ని మీరు విపాసన చేయటం ద్వారా తెలుసుకుంటారు అన్నమాట. సో ఇంత మారిపోయే దాని గురించి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. అంటే మనం పాస్ట్లో చేసిన ఏదైనా తప్పుల గురించి కానీ, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి కానీ మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ అనిత్యం అన్న విషయం మనం స్వంత అనుభవంతో విపాసన మెడిటేషన్లో నేర్చుకుంటామన్నమాట. సో అంత మంచి పద్ధతి ఇది. అలా నేర్చుకున్న తర్వాత ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్వీట్ ఉంటుందనుకోండి, ఆ స్వీట్ ఎదురుగా ఉంది, ఇది తింటే చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు మన చూసే, అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన వీడియోస్ అన్నీ చూస్తున్నప్పుడు. అది తింటే చాలా బాగుంటుందని చెప్తారు, కానీ అది తినేది మనం ఇక్కడ విపాసనలో చేస్తామన్నమాట. అంటే స్వంత అనుభవం అనేది కలుగుతుంది ఈ విపాసన మెడిటేషన్ సెంటర్స్లో. స్టెప్ బై స్టెప్ ఎంతో అద్భుతంగా వారు నేర్పిస్తారు. మీరు ఎలా మీ బాడీలో సెన్సేషన్స్ని గమనించాలి, దానివల్ల ఏం జరుగుతుంది అని మీకు మార్నింగ్ అంతా మెడిటేషన్ జరిగిన తర్వాత రాత్రి ఒక 1.5 అవర్ మీకు ప్రవచనాలు ఉంటాయన్నమాట. అంటే మీకు ఏదైతే అనుభవంలోకి వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ, ఇక మీకు లైఫ్లో మీరు ఇక బాధ అనేది పడుకోకుండా ఉండేటట్లు ఇక్కడ జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 3 డేస్ ఆ బ్రీతింగ్ పైన ఆనాపాన చేస్తారు. ఫోర్త్ డే నుంచి విపాసన స్టార్ట్ చేస్తారు. ఆ ఫోర్త్ డేలోనే మీకు సెల్ఫ్ రియలైజేషన్ తప్పక అవుతుంది. అంటే నాకైతే అయ్యింది. అంటే ప్రాపర్గా మెడిటేషన్ అనేది చేశాను. అంటే మీలో ఏ ఇంప్యూరిటీస్ ఉన్నాయి, మీలో అంటే ఓన్లీ అవుట్ సైడ్ కాదు, ఇన్నర్ సైడ్ ఏ ఇంప్యూరిటీస్ ఉన్నాయి అన్న విషయం మీరే కనిపెడతారు అన్నమాట.
అలా కనిపెట్టడం ద్వారా మీరు దాన్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా మీకు ఎంతగానో ఈజీ అయిపోతుంది. సో అది నేర్చుకుంటారు మీరు మిగతా రోజుల్లో. ఫోర్త్ డేనే మీరు అంటే మీ యొక్క నెగటివిటీస్ అనేది మీకే తెలిసిపోతుంది. అంటే మాకు తెలీదా అని అనుకోవచ్చు. ఇక్కడ ప్రాపర్గా స్వంత అనుభవంతో రియల్గా తెలుసుకోగలుగుతారు మిమ్మల్ని మీరు. ఓకే. సో అలా తెలుసుకున్నప్పుడే కదా మనం మారడం కానీ లేదా మారడం అనేది కూడా మనమేమి మనకంటూ మనం చేయమన్నమాట. ఈ విపాసన పద్ధతినే మనకి మార్పుని అనేది తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ముందు మనం ఎప్పుడైతే ఎవరైనా మనల్ని ఏమైనా అంటే బాధపడడం కానీ కోప్పడడం కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇవన్నీ మెంటల్ ఇంప్యూరిటీసే అన్నమాట. ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం రియాక్ట్ అవ్వడం కానీ బాధపడడం కానీ ఇవన్నీ. కానీ ఈ సెన్సేషన్స్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ప్లస్ ఈ సెన్సేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. అంటే మన లైఫ్లో వచ్చే ప్రతి మూమెంట్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు అన్న సత్యాన్ని మీరు ఈ విపాసన మెడిటేషన్ ద్వారా తెలుసుకుంటారు అన్నమాట. సో అక్కడ వెళ్ళి ఏం చేయాలి? సో అర్థమైందనుకుంటా మీకు. స్వంత అనుభవంతో మీరు మన వేదాలు శాస్త్రాల్లో చెప్పే వాటి గురించి తెలుసుకోవటం వలన మీరు ఎప్పటికీ సుఖం సంతోషం అంటే మీలోనే ఉండిపోతుంది అన్నమాట. ఓకే. సో అక్కడికి వెళ్తే కానీ మీకు ఈ స్వంత అనుభవం అనేది జరగదు. సో తప్పక వెళ్ళండి. సో ఇక కోర్సెస్ ఎక్కడెక్కడ ఇస్తారు అంటే ఇది వరల్డ్ వైడ్ అన్నమాట. చాలా సెంటర్స్ అనేవి ఉన్నాయి, నాన్ సెంటర్స్ అనేవి కూడా ఉన్నాయి. కానీ సెంటర్స్కి వెళ్ళి చేయటం అనేది ఫస్ట్ అయితే చాలా మంచిది. తర్వాత మీరు నాన్ సెంటర్స్కి కూడా వెళ్ళచ్చు మీకు నచ్చితే. సో సెంటర్స్ అయితే ఆల్మోస్ట్ మనకి ప్రతి ఒక్క సిటీలో ఉన్నాయి. మీరు విపాసన మెడిటేషన్ సెంటర్ అని గూగుల్లో టైప్ చేస్తే చాలు మీకు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్స్ మీకు ఆ వెబ్సైట్లోనే లభిస్తాయన్నమాట. ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసి మీకు ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి. కానీ ఫస్ట్ సెంటర్ అంటే మనకి ఓల్డెస్ట్ సెంటర్ వచ్చి దమ్మకెట్ట కాబట్టి నేను ఫస్ట్ అక్కడికే వెళ్ళాను. ఈవెన్ దో చాలా వేడిగా ఉన్నా కూడా ఈవెన్ మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి ఈవెన్ బెంగళూరులో కూడా ఉంది సెంటర్. నేను సెకండ్ టైం ఇక్కడికి వెళ్తాను. ఫస్ట్ టైం మాత్రం ప్రాపర్గా ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన చోటే చేయాలి. అక్కడే గోయంకా గారు నాటిన చెట్టు కూడా ఉంది అన్నమాట ఇప్పటికీ కూడా. సో అందుకే అక్కడ వెళ్ళి చేశాను. మీకు అడ్రస్ అంతా ఆ లింక్ అనేది నేను ఏదైతే అంటే వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మొత్తం వస్తుంది. సో అది కోర్సెస్ ఎక్కడ జరుగుతాయని. ఇక ఫుడ్ ఎలా ఉంటుంది అంటే మీరు మాత్రం మార్నింగ్ 6:30కి బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుందన్నమాట. టైం స్కెడ్యూల్ చెప్తున్నాను ఫుడ్ గురించి. సో మార్నింగ్ 6:30కి బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది. 6:30 to 7 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోయి చేయాలి. బ్రేక్ఫాస్ట్లో యూజువల్గా ఎక్కువగా మీకు మిల్లెట్స్ కిచిడీలాగా అంటే ఉప్మాలాగా పెడతారు అన్నమాట. 2 టైమ్స్ మాకు ఈ 10 డేస్లో 2 టైమ్స్ ఇడ్లీ ఉన్నింది. ఇంకా ఒకసారి సగ్గు బియ్యం కిచిడీ కూడా పెట్టారు. ఇక మిగతా రోజులంతా ఈ ఉప్మా లాంటిది పెట్టారు. దాంతోపాటు మీకు రాగి మాల్ట్ అనేది కూడా పెడతారు. ఎండాకాలం కాబట్టి రాగి మాల్ట్, ఈ ఉప్మాది, ఇంకా ఫ్రూట్స్, ఆ తర్వాత టీ అనేది ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట 6:30 to 7కి. ఆ తర్వాత మీకు లంచ్ వచ్చి 11 o'clock అనేది ఉంటుంది. 11 o'clockకి ఫుల్ మీల్స్ అనేవి మీకు ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పక అక్కడ ఏమేమి పెడతారంటే ఒక సలాడ్ పెడతారు, ఇంకా చపాతీ అండ్ రోటీ ఏదైనా మీరు తీసుకోవచ్చు, 2 కూడా తీసుకోవచ్చు. చపాతీ అండ్ రోటీ, తర్వాత 2 కర్రీస్ అనేవి పెడతారు. ఇంకా సాంబార్ లాగా పప్పులాగా ఇంకోటి పెడతారు. రైస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత బటర్ మిల్క్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇది మధ్యాహ్నం మీకు లభించే మీల్స్ అన్నమాట. మీరు ఎంతైనా తినొచ్చు, కానీ మీరు మెడిటేషన్ ప్రాపర్గా చేయాలి అంటే కొంచెం తక్కువగా తింటేనే మీకు మెడిటేషన్ ప్రాపర్గా చేసుకోవచ్చు.
అది లంచ్ 11 to 11:30కి అయిపోవాలి. ఆ తర్వాత మీకు 5:00కే ఇక డిన్నర్ అనమాట. అంటే మీకు 5 to 5:30 ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇక ఫుడ్ అనేది ఉండదు. ఓకేనా. సో 5 to 5:30లో మీకు టీ విత్ స్నాక్స్ అని ఇస్తారు. ఆ స్నాక్స్ ఎలా ఉంటాయి అంటే పాప్కార్న్, బొరుగులు, పోహా ఇలా ఉంటాయన్నమాట ఆ స్నాక్స్. ఫ్రూట్స్ కూడా ఇస్తారు. అంటే ఆ సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. రాగి మాల్ట్ ఉంటుంది. ఇంకొకటి స్ప్రౌట్స్ కూడా తప్పక ఉంటుంది అన్నమాట. మార్నింగ్ అండ్ నైట్ అంటే మొలకెత్తిన విత్తనాలు కూడా తప్పక పెడతారు. సో ఫుడ్ అనేది చాలా ప్రాపర్గా హెల్తీగా ఉంటుంది. కాకపోతే టైమింగ్స్ వచ్చి ఇవి ఫస్ట్ టైం వెళ్ళిన వారికి. అదే కనుక మీరు సెకండ్ టైం అంటే ఈ 10 day కోర్స్ కనుక తీసుకుంటే మీకు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత లంచ్, తర్వాత 5:00కి మీకు ఓన్లీ లెమన్ జ్యూస్ మాత్రం ఉంటుంది అన్నమాట. అంటే లెమన్ వాటర్ మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఇంకా మీ హెల్త్ సహకరించకపోతే మీరు రిక్వెస్ట్ చేసుకుంటే టీచర్తో మీరు తినచ్చు. లేదంటే 5:00కి ఓన్లీ అది మాత్రమే ఉంటుంది. అది ఫుడ్ గురించి. ఇక మెడిటేషన్ విషయానికి వస్తే టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 4కి నిద్ర లేపుతారు మిమ్మల్ని. 4:30 to 6:30 మీకు ఒక మెడిటేషన్ అయిపోతుంది. 6:30 to 8 మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ ఇదంతా తీసుకుంటారు. 8 నుంచి మళ్ళీ 11 వరకు మీకు మెడిటేషన్ అనేది ఉంటుంది. మధ్యలో మీ వాష్రూమ్ కోసం ఒక 10 minutes గ్యాప్తో. ఓకే. ఆ 8 to 11 మెడిటేషన్ చేసేటప్పుడు మధ్యలో టీచర్ కూడా ఉంటారు. మీకు ఏదైనా డౌట్స్ అంటే మీ గురించి తెలుసుకోవడానికి అలా అన్నమాట. మీకు డౌట్స్ సెషన్ మాత్రం మీకు 12:45 ఉంటుంది అన్నమాట. డౌట్ సెషన్ కావాలి అంటే టీచర్ని వెళ్ళి అడగచ్చు. ఇక 11కి అయిపోయిన తర్వాత 1 వరకు మీకు ఇక లంచ్ ప్లస్ అదంతా అయిపోతుంది. అప్పుడు కొద్దిగా కావాలంటే పడుకోవచ్చు 12 to 1 అలా. ఇక 1 నుంచి మళ్ళీ మీకు 5 వరకు కంటిన్యూస్గా మెడిటేషన్ అనేది చేపిస్తారు. ఆ 1 to 5 మెడిటేషన్ కంటిన్యూగా ఉన్న మధ్యలో మీకు బ్రేక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత 5కి అదే టీ విత్ స్నాక్స్ అని చెప్పాను కదా, అది తీసుకున్న తర్వాత 5:30 నుంచి 6 వరకు కూడా మీకు బ్రేక్ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ వాక్ చేయవచ్చు. 6కి మళ్ళీ మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. 6 to 7 అన్నమాట. ఆ 6 to 7 మెడిటేషన్ తర్వాత కొద్దిగా బ్రేక్ తర్వాత మనకి ధర్మ ప్రవచనాలు అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సూపర్బ్గా ఉంటుంది. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అంటే మీరు ఇక్కడ మెడిటేషన్లో అనుభవించిన ప్రతి ఒక్కటి ఎలా మీరు మీ నిజమైన లైఫ్కి అంటే మీరు సంతోషంగా జీవించడానికి ఎలా మీరు యూస్ చేసుకోవాలి అనేది మ్యాచింగ్ అది మాత్రం సూపర్బ్ అన్నమాట. అసలు ఈ ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. యాక్చువల్గా నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను, శాంభవి చేశాను. ఇవన్నీ నా స్వంత అనుభవం అయితే రాలేదు. ఇక్కడ మాత్రం నాకు స్వంత అనుభవం అనేది కలిగిందనమాట. అదే చెప్పాను కదా, స్వీట్ అనేది ఎదురుగా ఉంటే బాగుంది అనుకుంటాం, కానీ ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటామో అప్పుడే దాని యొక్క రుచిని మనం అనుభవిస్తామన్నట్టు ఇక్కడ కూడా నాకు అలా విపాసన చేసేటప్పుడు కష్టమే కొద్దిగా. ఒక్కోసారి నాకు 6th day 7th day రోజున ఇక చాలా అంటే అది చేసి అంటే కష్టం అనిపిస్తుంది. అంతసేపు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉండటం నాకైతే ఇక్కడ ఇలా గోడల్ని పగలగొట్టి బయటికి వెళ్దామా అని అయితే అనిపిస్తుంది. కానీ మీరు దాన్ని ఓర్చుకొని మెడిటేషన్ చేస్తే మీకు రిజల్ట్ అనేది తప్పక వస్తుంది. ముక్తి అనేది ఏంటి అనేది నేను అనుభవించాను, అది మీరు కూడా అనుభవిస్తారు ఇలా ప్రాపర్గా చేస్తే. అంటే అలా 6th 7th day రోజు కొద్దిగా చాలా కష్టం అనిపిస్తుంది. దాన్ని ఓర్చుకొని అలానే ఉంటూ చేశారనుకోండి, డౌట్స్ అంటే టీచర్ని అడిగి తెలుసుకుంటూ తప్పక మీరు ముక్తిని అనుభవిస్తారు అన్నమాట. సో చాలా బాగుంది. ఇక 5th day నుంచి మనకి పగోడా సెల్స్ అని అంటే సపరేట్గా మనం అంటే గుహలాగా ఉంటుంది. గుహలో కూర్చొని మెడిటేషన్ చేసుకోవటానికి ఒక్కొక్క రూమ్ అనేది కేటాయిస్తారు అన్నమాట. నేను ఇంకో వీడియోలో పెట్టాను, కావాలంటే మీరు చూడొచ్చు అది.
సో అక్కడ మెడిటేషన్ అనేది చేసుకున్నప్పుడు మన బాడీలో సెన్సేషన్సే కాకుండా మనం ఇలా మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు మన గుండె చప్పుడుతో ప్లస్ మనలో పారే రక్తం యొక్క అంటే అది కూడా మనం సెన్స్ అనేది చేయగలం అన్నమాట. అంటే మన స్వంత అనుభవం అనేది అంత సూపర్బ్గా ఉంటుంది. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అన్నమాట. తప్పక మీరు మీ లైఫ్లో ఇది తప్పక చేయండి. ఒక్క 10 రోజులు మీవి కావు అనుకోండి. ఎస్, ఉద్యోగాలు ఉంటాయి, చాలా కష్టం సెలవులు తీసుకొని వెళ్ళటానికి. బట్ ఇది చాలా చాలా వర్త్ అన్నమాట. మనం అసలు ఎందుకు పుట్టాము, మానవుడిగా పుట్టి మనకి ఈ వెన్నెముక ఉండటం అనేది ఎందుకు ఇతర జంతువులకి ఇది లేదు కదా. మనకి మైండ్ అనేది ఉంది, వెన్నెముక ఉంది. ఈ రెండింటిని వాడుకొని మనం మన ముక్తికి దగ్గర అవ్వచ్చు అన్నమాట. మైండ్ ప్లస్ ఈ వెన్నెముక. అంటే ఈ వెన్నెముకను ఉపయోగిస్తూ మనం ఇలా మెడిటేషన్ చేస్తూ మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకున్నామనుకోండి, ఇక సంతోషం, ఆనందం అనేది మీ సొంతం. దట్టు అవి ఇంకెప్పటికీ ఎక్కడికి వెళ్ళవన్నమాట. అంటే అక్కడ మనం యాక్చువల్గా ఎందుకు చేయాలి ఇలా మెడిటేషన్ అంటే, మనం బాడీని అయితే రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకు, మన మలినాలు ఏమైనా ఉంటే తీసేయడానికి. కానీ మన మైండ్ని ఎలా క్లీన్ చేసుకుంటాము, మన మైండ్ని క్లీన్ చేసుకోవటం అనేది ఈ మెడిటేషన్ ద్వారానే. ఆ స్టెప్స్ ఏంటి అనేవి మీరు అక్కడికి వెళ్ళి చూడండి. నేను ఇంకా నా ఫర్దర్ వీడియోస్లో పెడతాను ఎలా చేయాలి అనేవి. కానీ మీరు అక్కడికి తప్పక వెళ్ళండి 10 days. ఇంకా మీకు సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనం గ్రూప్స్లో చేయటం వలన మన ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట. మన కర్మ ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోతాయి ఈ మెడిటేషన్ చేయడం ద్వారా. కొత్త కర్మ ఏదైతే యాడ్ అవుతుందో దాన్ని రోజు క్లీన్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ని, విపాసన మెడిటేషన్ ఏదైతే నేర్పించారో అది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఇక మీరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అది తప్పక జరుగుతుంది అన్నమాట. కాకపోతే కష్టం అనిపించినా కూడా మీరు కష్టపడి మీ గురించి మీరు తెలుసుకుంటూ ముక్తిని పొందాలని నా ఆశ. అందుకే మీకు ఇంత ఇదిగా చెప్తున్నాను. తప్పక ప్రతి ఒక్కరు వెళ్ళండి ఫ్రెండ్స్. సో అది విపాసన గురించి. సో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. కానీ అదే చెప్పాను కదా, నాకు ఈ 2nd day అండ్ 6th or 7th day రోజున చాలా కష్టం అనిపించింది. నేనైతే వెళ్ళి ఇక చెట్టుని హగ్ చేసుకోవాలి అనిపించింది. ఎందుకంటే మనం అక్కడ ఎంతో మౌనంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడడం, మన మొబైల్ అనేది ఉండదు. మనం ఏ మనిషితో మాట్లాడడం, ఎవరిని కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడమన్నమాట. సో ఇవన్నీ ఉండటం వలన మనకి అదొక అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. డైలీ మొబైల్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఇతరులతో మాట్లాడే మనం అలా మౌనంగా 10 రోజులు 9.5 రోజులు ఉండటం అనేది చాలా చేంజ్ కదా. అది కష్టంగా అనిపిస్తుంది. దట్టు అలా ఉంటూ మెడిటేషన్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కష్టం అనిపించినా కూడా కొద్దిగా ఓర్చుకున్నారనుకోండి, మీ లైఫ్ అనేది మారిపోతుంది. ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరూ వెళ్ళండి, ముక్తిని పొందండి, సంతోషాన్ని పొందండి, సుఖంగా సంతోషంగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.